దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 32వ వచనం. మనకి బలాన్ని ఇచ్చేది ఎవరటండి? దేవుడే. కీర్తనాకారుడు అదే మాట చెప్తున్నాడు. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని చెప్తూ ఉన్నారు. మన బలం మన బంధువర్గంలోనో లేకపోతే మన డబ్బులోనో మన అధికారంలోనో ఎందులోనో ఉందని మనం అనుకుంటాం. దాని ద్వారా ఏదైనా మనం చేయొచ్చు అని అనుకుంటాం. కానీ ఇవేవి మనకి అవసరమైన సమయంలో, ఆపద సమయంలో మనకి అండగా నిలబడవండి. మనకి అండగా ఉండేది, మనకి బలాన్ని ఇచ్చేది, మన కష్టాలని శ్రమల్ని ఎదుర్కొనగలిగే శక్తినిచ్చేది దేవుడు మాత్రమే. ఆయన మనకు తెలుసు కదండి. దావీదు ఏం చెప్పాడండి గొల్యాతు మీద వెళ్ళడానికి? నా దేవుడే నాకు సహాయకుడు, యుద్ధము యెహోవాదే అని చెప్పాడు కదా. కాబట్టి అట్టి దావీదు ఎవరినైతే ఏ దేవుడినైతే బలంగా ధరించుకున్నాడో ఆ దేవుణ్ణి మనం కూడా బలంగా ధరించుకొనగలగాలి. ఆయనే మనకి ఆశ్రయం, ఆయనే మనకి కేడెము, ఆయనే మనకి కోట, ఆయనే మనకి కొండ, ఆయనే మనకి ఆశ్రయము, ఆయనే మనకి సహాయం చేసేవాడు. భూమి దిగంతముల వరకు ఎక్కడికి ఉన్నా సరే మనకి సహాయం చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. కాబట్టి అట్టి దేవుణ్ణి ఆశ్రయించాలని, అట్టి దేవుణ్ణి బట్టే ధైర్యంగా మనం ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయంగా మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన్ని మాత్రమే మనము ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా మనం దాన్ని ఎదుర్కొనగలము అని తెలియజేస్తూ వందనాలు.